ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము పరిరక్షిస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం తరఫున కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారు ప్రకటించారు. దానికి ఒక 15,000 కోట్ల రూపాయలు మేము దాని పునరుద్ధరణ కోసం మేము డబ్బులు వెచ్చిస్తున్నామని కూడా వారు ఇక్కడ విశాఖ కేంద్రంగా ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశామో ఆ వాగ్దానానికి అనుగుణంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా మేము నిలవరించగలుగుతాం. దాంట్లో భాగంగానే ఈ ప్యాకేజీ అని అన్నారు. వాస్తవం ఏమిటి? 15,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క, కార్మికుల యొక్క జీతభత్యాల కోసం చెల్లించడానికి కాదట. అదే రకంగా అక్కడ ఫ్యాక్టరీని అభివృద్ధి పరచడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కాదట, పాత అప్పులు తీర్చడానికట. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎంత మోసపూరితమైనటువంటి వ్యవహారం చేసిందో దీన్ని బట్టి స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు గత 4 సంవత్సరాలకు పైగా అక్కడ తీవ్రమైనటువంటి ఉద్యమం జరుగుతుంటే రాష్ట్రంలో 2 సార్లు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలని చెప్పి బంద్ జరిగితే ఈ బందులకి వాళ్ళు మద్దతు ప్రకటించారు. స్టీల్ ఫ్యాక్టరీని కాపాడాల్సిందే అని చెప్పారు. కానీ ఆచరణ ఏంటి? ఇదే చంద్రబాబు నాయుడు గారు పక్కన నక్కపల్లిలో, అనకాపల్లి దగ్గర ఉన్న నక్కపల్లిలో మెటల్ ఫ్యాక్టరీ, అక్కడ ప్రైవేటు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి వెళ్తే దానికి గనులు ఇవ్వమని అడిగారు తప్ప కనీసం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు ఇవ్వండి అని అడగలేకపోయారు. ఏం అడ్డం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీకు అని అడుగుతున్నా. మీరు చేసిన వాగ్దానం ఏమిటి? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడాలనేగా. మరి కాపాడటానికి సొంత గనులు ఇస్తే చాలు, మీరు ఇంకేం చేయాల్సినటువంటి అవసరంలా. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి అవుతుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని ఫ్యాక్టరీల కన్నా అత్యధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని అది పొందగలుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు, ఎవరైనా సాంకేతిక నిపుణులు అందరికీ తెలుసు, పనిచేసేటటువంటి ఉద్యోగ కార్మికులు, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అందరికీ తెలుసు. ఎందుకని అడగలేకపోయారు? ఈరోజు వచ్చి పొమ్మనకుండా పొగబెట్టినట్టు పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ పేరుతో బయటకు గెట్టడానికి చూస్తున్నారా? 14,000 మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,000 మందిని తీసేశారా? ఏ కారణం అండి? అక్కడ ఉన్నటువంటి లెక్క ప్రకారం కాంట్రాక్టర్ ఎవడ మారినా కానీ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి వీల్లేదు. ఇది ఒప్పందం.